పారిశ్రామిక ప్రగతి కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యమని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రాతిపదికన హిల్ట్ పాలసీ తీసుకొచ్చామన్నారు. ఈ హిల్ట్ పాలసీ విషయంలో రాజకీయాలు పక్కన పెట్టాలంటూ ప్రతిపక్షాలకు సూచించారు. హిల్ట్ పాలసీలో ఏదో మతలబుందని ఆరోపణలు చేశారని తెలిపారు. కొండను త్రవ్వుతూనే ఉన్నారని, ఎంత త్రవ్వుతారో తాము చూస్తామన్నారు. అన్ని రకాల ప్రయత్నం చేస్తా ఉన్నాం. పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా ఉన్నాం, ఉండటానికి సౌకర్యమైన ఇల్లులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. కానీ వారు పీల్చే గాలి కలుషితమైతే, వారు తాగే నీరు విషతుల్యమైతే ఇవన్నీ చేసిన దానికి అర్థం ఉంటుందా అధ్యక్ష? మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతా ఉందా? ఇది ఎలా ఉందంటే మన బిడ్డలకు మౌనమే బంగారు గిన్నెలో విషం ఇచ్చి తాగుతున్నట్లుగా కనిపించే ప్రమాదం ఉంటుంది అధ్యక్ష. ప్రకృతి ఒకసారి నాశనమైతే తిరిగి రాదు. మన పిల్లలు, వారి పిల్లలు, అందరి పిల్లలు ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా ఉండాలంటే వారసత్వంగా వారికి ఇవ్వాల్సింది ఒకటే క్లీన్ ఎన్వైరన్మెంట్ అధ్యక్ష. మనము ఈ భూమికి హోల్ అండ్ సోల్ ప్రొపరేటర్స్ కాదు, కేవలం మనం ధర్మకర్తలం అంటే ట్రస్టీస్ మాత్రమే అధ్యక్ష. మనం ఫ్యూచర్ జనరేషన్ కు సంబంధించిన క్లీన్ ఎన్వైరన్మెంట్ కు అందించడమే అనేది మనం వారికి చేసే హెల్ప్ కాదు. ఇది మన ఆబ్లిగేషన్, మన డ్యూటీ, మన రెస్పాన్సిబిలిటీ. ఇది విధ్వంసం చేసుకుంటూ పోతే మనం పిల్లలకి, ఫ్యూచర్ తరాలకి ఒక ఎకలాజికల్ డెజర్ట్ గా మిగిలిచ్చే అంశాన్ని మనం ఇవ్వబోతాము అనే ఒక చేదు నిజాన్ని మనం ఇప్పుడే గ్రహించాల్సిన అవసరం ఉందనే ఆలోచనే ఈరోజు ఈ హిల్ట్ పాలసీ ఆలోచన. చరిత్రలో మనము గొప్ప మార్పులన్నీ ఒక్క అడుగుతో మొదలైతే అధ్యక్ష. నగరంలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాలో భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన హెవీ మెటల్స్, లెడ్ గానీ, మెర్క్యూరీ గానీ, ఆర్సెనిక్ స్థాయిలు ఉండాల్సిన కంటే ఎక్కువ ఉన్నాయి అధ్యక్ష. పారిశ్రామిక రసాయన వ్యర్థాలే ఈ దుస్థితికి కారణమని, దీనివల్ల రాబోయే తరాలకి జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చే ప్రమాదం ఉందని అనేక సందర్భాల్లో సైంటిఫిక్ స్టడీస్ తో పాటు డాక్టర్స్ కూడా మనకు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. మనం ఇప్పుడైనా మేల్కోకపోతే ఏదో ఒక రోజు హైదరాబాద్ కూడా ఢిల్లీలా మారడం ఖాయం. దీనికి ఎంతో దూరం లేదు. ఎయిర్ క్వాలిటీ సంబంధించిన అంశం విషయంలో ఈ రోజు నీ ఏక్యూ చెక్ చేస్తే దాదాపు 179, 200 వరకు పోయింది. దాని వల్ల కావచ్చు అని చెప్తా ఉన్నారు. భావితరాలకు సంబంధించిన అధ్యక్ష ఢిల్లీ లాగా అయితాం అధ్యక్ష. వారి ఫ్యూచర్ ని సెక్యూర్ చేయడానికి సింగరేణి కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సింగరేణి పరిధిలోని ప్రాంతీయ ఆసుపత్రుల్లో పెండింగ్ లో ఉన్న వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పోస్టులను రాబోయే 2026 మార్చి నాటికి పూర్తిగా భర్తీ చేస్తామన్నారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ సవాళ్ల మధ్య సింగరేణి సంస్థ మనుగడను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఎట్లా ఉంది, భవిష్యత్తులో ఎట్లా చేయాలని మీ అందరి ఆలోచనలు కూడా పరిగణలో తీసుకొని చేస్తామని చెప్తూ, సింగరేణి ఉద్యోగస్తులు మాత్రం సాధ్యమైనంత మేరకు వెల్ఫేర్ దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తా ఉన్నాం అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి సింగరేణి ఎంప్లాయీస్కి ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని తీసుకొని ఒక్క పైసా రాష్ట్ర ప్రభుత్వం పైన కానీ లేకపోతే సింగరేణి పైన కూడా ఒక్క రూపాయి కూడా భారం లేకుండా ఇన్సూరెన్స్ బ్యాంకుల ద్వారానే, ఎందుకంటే బ్యాంకుల ద్వారా మనం ఈ లావాదేవీలన్నీ చేస్తూ ఉన్నాం, వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి బ్యాంకుల ద్వారానే ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్మికులందరికీ ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే ₹1 ఇన్సూరెన్స్ వాళ్ళకి వచ్చేటట్టుగా సింగరేణి కార్మికులందరికీ మొట్టమొదటిసారి మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాతనే చేసాం అధ్యక్ష. ఈ 1 crore ఇన్సూరెన్స్ కార్యక్రమం సింగరేణితో పాటు విద్యుత్ శాఖలో ఉన్న అన్ని డిస్కమ్స్, ఎనర్జీలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా చేస్తారు. భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా ఈ 1 crore ఇన్సూరెన్స్ వచ్చేటట్టుగా చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టాం అధ్యక్ష. కొద్ది రోజులు అది కూడా పూర్తి చేస్తాం. నమస్కారం. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వాన్ని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిలదీశారు. ఆర్టీసీ కార్మికులు తీవ్రమైన వేదనలో ఉన్నారని ఆయన అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పటి వరకు పూర్తి చేస్తారని అన్నారు. కార్మిక సంఘాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారని ప్రశ్నించారు. కూనంనేని సాంబశివరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఆర్టీసీకి సంబంధించి విద్యుత్ బస్సులు ప్రవేశీకరణకు సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ప్రశ్న ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై ఉన్నారు. ముఖ్యంగా ఈ విద్యుత్ వాహనాల పేరుతో ఆర్టీసీ డిపోలు కూడా
వాళ్ళకి ఇచ్చేస్తారనేటువంటి ఒక ఆలోచనలో కూడా ఉన్నారు. ఒకటి. రెండోది, ఆ మధ్య వాళ్ళు ఒక సమ్మెకు పిలిపిస్తే ప్రభాకర్ గారు నేను చొరవ చేసి ఆ సమ్మెను జాయింట్ కమిటీగా ఏర్పాటు అయ్యి వాళ్ళ సమస్యలపైన సమ్మెకు పిలిపించారు అధ్యక్ష. మంత్రి గారు నేను ఇద్దరం కలిసి వాళ్ళ కోదండరామ్ గారు మేము ముగ్గురం కలిసి ఆ సమ్మె జరగకుండా సమస్యలు పరిష్కారం చేస్తారని వాళ్ళకి హామీ ఇవ్వటం జరిగింది. వారి దగ్గరికి కూడా పదే పదే వస్తూ ఉన్నారు. ముఖ్యంగా 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం అనేది అది పాలసీ మ్యాటర్. అంతకుముందు గత ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది. దాన్ని ఆ ప్రక్రియ మొదలైందా, ఎలా చేస్తారు, ఏం చేస్తారో మంత్రి గారు అంటే అది ఉప ప్రశ్న, ఇది దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటున్నాను. కూనంనేని సాంబశివరావు గారు చెప్పినా తప్పకుండా నేను మీ అందరు సహకారం కోరుతా ఉన్నా. ఈరోజు మనం వాడే వాహనాలను కూడా ఈవీ వాహనాలు మనకు ఎఫిషియెంట్గా చాలా కంపెనీస్ 5 అవర్స్ 6 అవర్స్ ఉన్న 500 పైన కిలోమీటర్ తిరిగేటువంటి విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి మాటను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి జీవో నెంబర్ 41 మొత్తంగా ప్రజలు చాలా ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష. ఎక్కడ కూడా ఈవీకి సంబంధించిన విషయంలో ఈ రాష్ట్రం చాలా పాజిటివ్గా నిర్ణయం తీసుకుంటున్నటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రభుత్వం పాలసీ ఇవ్వకముందు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పటికీ చాలా డిఫరెంట్గా మారింది. అందుకే ప్రత్యేకించి ప్రభుత్వం తరఫున కూడా 25% నుంచి 50% దాకా వాహనాల ప్రొక్యూర్మెంట్ గవర్నమెంట్ కొనేటివి కూడా ఈవీ కొనాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆ కంపెనీస్ సబ్సిడీ ఇవ్వనేటువంటి అంశం కావచ్చు. ఈ విధంగా ప్రభుత్వం తరఫున వాహనాలకు సంబంధించి ఆర్టీసీ తరఫున చేస్తూ ఉన్నాం. ఇవి కాక 15 సంవత్సరాలు పైబడ్డటువంటి వాటిని స్క్రాప్ పాలసీ తీసుకొచ్చిన అధ్యక్ష. గతంలో స్క్రాప్ పాలసీ లేదు. ఇప్పటికే దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఎంవీఐ యాక్ట్ ఫెడరల్ సిస్టంలో కేంద్రము రాష్ట్రానికి సంబంధించి ఉన్న సందర్భంలో 30,000 రూపాయలను మళ్ళీ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ కింద కూడా పెంచడం జరిగింది. అంటే 15 సంవత్సరాలు పైబడ్డటువంటి వాళ్లకు స్క్రాప్ చేస్తుంటే ఇన్సెంటివ్ ఇచ్చే విధంగా వాళ్లకు స్క్రాప్ పాలసీ కింద కూడా ఇన్సెంటివ్ తీసుకొచ్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఉరితీయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారాయన. రాహుల్ రేవంత్ ను ఉరితీయాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. చదువురాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి డబ్బులు పంపి తన సీఎం సీటును కాపాడుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్ కే రేవంత్ లాగు తెరుస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. కేసీఆర్ రైతు, రేవంత్ రెడ్డి యొక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ గారు. అందుకే రైతు కాబట్టి రైతు కష్టం తెలుసు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా మీకు టైంకు నాట్లేసే టైంకు మంచిగా మీ ఫోన్లన్నీ టీంగు అనుకుంటా రైతు బంధు పడుతుంది. ఇప్పటికి దాదాపు 48 మంది చేనేత కార్మికులు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య తీసుకున్నారు. చేనేత మిత్రాన్ని పథకం పోయింది, నేతలకు చేయుత అనేది పోయింది. ఒక్కటంటే ఒక్క పథకం కూడా వీళ్ళు అమలు అయిపోలేదు. ఆ హౌస్ లో పోయి శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభలకు లేదు. గౌరవ సభలకు మందబలంతో మీద వరుణుడు తిట్టుడు బూతులు మాట్లాడే ఇవాళ బూతుల సభ తప్ప అదేమో శాసనసభ లేకుండా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా. ఆ సభకు కేసీఆర్ నువ్వు రా. కేసీఆర్ గారు ఒక ప్రెస్ మీట్ పెడితేనే నువ్వు లాగు తెచ్చిపోయింది. నువ్వు కేసీఆర్ గారి గురించి అసలు నీకు రా అంటే ఆయన కింద వస్తే గుండె ఎక్కడ ఉంటాయి. కుటుంబం అన్నాక సమస్యలు ఉంటాయి. కొంత అక్కడక్కడ అలుగుడు ఉంటుంది, లేకపోతే కుటుంబమే కాదు. కానీ నువ్వు ఇంట్లో అనుకోవాలి, కూర్చోవాలి, మళ్ళా కలిసి పోవాలి, కలిసి కొట్లాడాలి. ఒక గట్లనే ఏమన్నా గులుగుడున్నా అల్లుగుడున్నా టికెట్ ఇచ్చదాకా ఉండాలి. గులుగుడే అసలే ప్రతిపక్షం ఉంది. మళ్ళీ మన గులుగుడు మన అల్లుగుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ సంజయ్ కదా. అందుకే దయచేసి నేను కోరేది బీఫామ్ ఒక్కరికి వస్తుంది, బీఫామ్ ఒక్కరికి వస్తుంది కాబట్టి ఆ వచ్చిన వాళ్ళు తప్పకుండా అన్ని ఆలోచించే వారికి పార్టీ టికెట్ ఇస్తుంది కాబట్టి కళ్ళు మూసుకొని కారు గుర్తు మీద ఎవరుంటారు కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో పాలమూరు ఎప్పుడూ నిర్లక్ష్యానికి గురైందని బీఆర్ఎస్ మాజీ మంత్రులు అన్నారు. పాలమూరు జూరాలను సందర్శించిన బీఆర్ఎస్ శ్రేణులు ప్రాజెక్టులపై ఈ గడ్డ మీద ప్రజల సమక్షంలోనే చర్చించుకునేందుకు అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు రావాలని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. 90% పాలమూరు ప్రాజెక్టు పనులు పూర్తయినా ప్రాజెక్టుపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. साइड
స్టార్ట్ అయింది లైవ్ ఎంతో మంది ముఖ్యమంత్రి నుంచి మంత్రులయ్యారు ఈ జిల్లా నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఏనాడు కూడా ఈ జిల్లా గురించి ఎవరు పట్టించుకోలేదు. కేంద్రంలో రాష్ట్రంలో పరపతి సంపాదించుకున్నారు, సొంతంగా ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప పేద ప్రజల గురించి రైతుల గురించి ఎవరు ఆలోచన చేయలేదు. 100% కృష్ణా బేసిన్ లో ఉన్న ఈ జిల్లాను కనీసం 10% నీళ్లు కూడా కేటాయించాలి. ఎవరు అడగలేదు అసలు. మాలమూరు జిల్లాకు నీళ్లు కేటాయించాలా, కృష్ణాలో మా వాటా ఉంది, మా బేసిన్ ఇది అని చెప్పి ఎవరు కూడా మాట్లాడలేదు. రాయలసీమకు నీళ్లు తీసుకుపోయారు, ఆంధ్ర నీళ్లు తీసుకుపోయారు, ఇక్కడ నుంచి కానీ తమిళనాడుకు తీసుకుపోయారు. కానీ ఈ జిల్లా ప్రజల గురించి పట్టించుకుని నాతునే లేడు. 2 ట్రిబ్యునల్ ఏర్పడ్డాయి ఆంధ్రప్రదేశ్ లో. 2 ట్రిబ్యునల్ కూడా ఈ పాలమూరుకు నీళ్లు కేటాయించని ఎవరు అడగలే. వాళ్ళు కూడా కేటాయించలేదు. బచావత్ ఒక్కడు ఆయన ఎవరు అడగకముందే ఆయన చూసి చెల్లించిపోయిండు. 100% బేసిన్ లో ఉన్న కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి పాలమూరు జిల్లా ఎవరు నీళ్లు కేటాయించాలని అడుగుతలేడు. ఇది ఎంత అన్యాయం అని చెప్పి దుఃఖంతో జూరాలు కేటాయించిండు ఆయన. జూరాలు ఇప్పుడు చూస్తే ఎండిపోయింది, మొత్తం మట్టి కనబడతా ఉంది. మొన్న వర్షాలు పడ్డాయి, బంద్ అయినాయి. ఇంకా ఎండాకాలం రాలేదు, చలికాలం నదీ సెంటర్లో ఎండిపోయింది. ఇంకా 10-15 రోజులు అయితే జూరాలు మొత్తం తేలుతుంది, మొత్తం మట్టి దిప్పలు కనబడతాయి. మరి ఎట్లా నీళ్లు తీసుకుపోతారు? జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అనేటువంటి దాన్ని కేసీఆర్ తలపెట్టినట్లు కాకుండా జూరాల నుంచి చేసి ఉండాల్సిందే అనేటువంటి ఏదైతే వాదన తెస్తున్నారో అది కూడా ప్రాజెక్టు కట్టి 90% పూర్తయి 10% మాత్రమే పనులు మిగిలినటువంటి సందర్భంలో 12 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఈ వాదనను తీసుకొస్తుంది తెర మీదకి. ప్రతిపక్షంలో ఉన్ననాడు ఈ అంశం మీద పోరాటం చేయలే శాసనసభలో కాంగ్రెస్ పార్టీ. సహేతుకంగా ఆధారాలతోన చట్టపరమైనటువంటి వాదన కూడా ఏం చేయలే. ఇవేవి చేయకుండా వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక కట్టిన ప్రాజెక్టును పక్కకు పెట్టి తట్టెడు మట్టి తీయకుండా మేము 35,000 కోట్లతోన 90 టీఎంసీల నీటి కేటాయింపు చేసుకుని 32,000 కోట్ల పనులను పూర్తి చేసి మా కాలంలో 27,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లింపు చేసినాం. మా కాలంలో చేసినటువంటి పనులకు సంబంధించిన బిల్లులు 5,000 పైచిలకు కోట్లు ఈ సర్కారు వచ్చినాక చెల్లింపులు మాత్రమే చేసింది, తట్టెడు మట్టి తీయలే. ప్రాజెక్టు జాప్యం కావడానికి కూడా వీళ్ళు కేసులు వేసినారు. అనేక రకాల ఎర్రబెల్లి దయాకర్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఈ ప్రభుత్వం ఇంకా ఎంతో కాలం ఉండదని, ఇంకో ఏడాదైతే కాంగ్రెస్ పార్టీ ఖతమైపోతుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైందన్న ఎర్రబెల్లి త్వరలో ఎన్నికలు రావడం వస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 3 ఏళ్లు ఉండదని కావాలనే మనలోనే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఎర్రబెల్లి దయాకర్ రావు. పల్లా రాజశేఖర గారి సేవలను గుర్తించి మంచి మెజార్టీ కూడా జనగాం నియోజకవర్గం ఇచ్చారు. ఇక రాజయ్య గారికి పాపం ఆయన ఇబ్బంది పెడతాడు, బొమ్మ దుమ్ము లేపుతాం శ్రీహరి మీద కూడా. బిడ్డ మున్సిపాలిటీ ఎన్నికలు దగ్గరనే ఉన్నాయి. గన్పూర్ ఏం చేసినా అది చేసినా సిగ్గు లేకుండా చెప్తాడు. ఏం చేసినవయ్యా? 100 పడకల హాస్పిటల్ రాజయ్య గారు కేసీఆర్ దగ్గర కూర్చొని ఏం తెచ్చినంట. బిడ్డ నేను వస్తా గన్పూర్ కు, దుమ్ము లేపుతా బిడ్డ, నీ చరిత్ర అంతా చెప్తా. 100 పడకలు ఇచ్చింది మేము, గన్పూర్ ను మున్సిపాలిటీ చేసింది కేసీఆర్ గారు. అది గుర్తు పెట్టుకో బిడ్డ. కేటీఆర్ గారు, కేసీఆర్ నువ్వేం చేయలే. జనగాం జిల్లాలో నీళ్ల కోసం ఎంత కొట్లాడినా ఒకసారి గుర్తు పెట్టుకోండి. కేసీఆర్ దయ వల్ల దేవాదుల నీళ్లు తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా? ఒక్కసారి గుండె మీద చేసుకోండి. ఎలా వాడు మాట్లాడతాడు, నేను 24 గంటల కరెంట్ ఇస్తున్నా అంటావు. బిడ్డ నువ్వు కాదురా, రేవంత్ పొట్టానే నువ్వు కాదు బిడ్డ. 24 గంటల కరెంట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు మన గుండెల్లో చేసుకొని ఈ రోజు నువ్వు నీ కరెంటు పరిస్థితి. సిద్దిపేటలో సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కాళేశ్వరం నీటితో సిద్దిపేట రూపురేఖలే మారిపోయాయని, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ నిండు కుండల్లా ఉన్నాయంటే ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని, ఏ పని ఉన్నా క్యాంప్ ఆఫీస్కు వచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. కేసీఆర్ గారు గ్రామ పంచాయతీలు తయారు చేస్తే 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో అవి మురికి కూపాలుగా మారిపోయినటువంటి పరిస్థితి. తమ సంసద్ యోజన కింద బెస్ట్ గ్రామాలు ఏవి అని ఒక 10 అవార్డులు దేశంలో ఇస్తే 9 తెలంగాణకి వచ్చాయి. అవార్డులు ప్రకటిస్తే చాలు తెలంగాణ పల్లెల పేర్లు, తెలంగాణ మండలాల పేర్లు, తెలంగాణ జిల్లాల పేర్లు ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 ఏళ్లలో అవార్డులన్నీ మాయమైపోయినాయి. ఆదర్శంగా ఉన్న గ్రామాలు అధ్వానంగా మారిపోయినాయి. కేసీఆర్ గారు నెల
పల్లె ప్రగతి డబ్బులు గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తుండే. రేవంత్ రెడ్డి వచ్చినాక ఈ 2 ఏళ్ళు అసలు గ్రామ పంచాయతీల్ని పట్టించుకోలే, ఎలక్షన్లు పెట్టలే, ఆ పంచాయత్ సెక్రటరీల మీద వదిలేసింది. 2 ఏళ్ల చెత్త కాంగ్రెస్ పాలనలో జరిగిన ఆ పేరుకపోయిన దుమ్ము ధూళి చెత్తనంతా కూడా తుడిచిపోయాల్సినటువంటి ఒక పెద్ద బాధ్యత మీ మీద పడ్డది. 80,000 ఎకరాల వరి ఈరోజు సిద్దిపేటలో సాగైతుందంటే నాడు కేసీఆర్ గారు ప్రభుత్వం తెచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కాదా? రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో కూర్చొని కాళేశ్వరం కూలింది అంటాడు. మరి కాళేశ్వరం కూలితే మా రంగనాయక సాగర్ కాలువల సిద్దిపేటలో 80,000 ఎకరాల పంటకు నీళ్లు వస్తున్నాయే, అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే గాలికెళ్ళి వచ్చినాయా? ఆకాశంలోకి రేవంత్ రెడ్డి పోతుండా? రంగనాయక సాగర్ కాళేశ్వరంలో గట్టలేదా? మా కుడి కాలువ ఎడమ కాలువ కాళేశ్వరంలో భాగంగా మనం తవ్వలేదా? ఇలా దుబ్బాకైనా గజ్వేలైనా సిద్దిపేట అయినా మెదక్ అయినా, అటు యాదాద్రి జిల్లా అయినా, ఇటు ఉస్నాబాద్ జిల్లా అయినా, ఇటు మానకొండూరు జిల్లా అయినా, అటు సిరిసిల్ల అయినా, ఇవన్నీ ఎట్లా బారుతున్నాయి? కాళేశ్వరం ప్రాజెక్ట్ కిందనే బారుతున్నాయి కదా. రంగనాయక సాగర్ నిండు కుండోలే ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంది? మల్లన్న సాగర్ నిండు కుండోలో ఉన్నదంటే అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే ఏంది? మొన్న అంతగిరి రిజర్వాయర్కి వెళ్ళి ఎమ్మెల్యే పోయి నీళ్లు లావట్టి గేట్ తీసిండు, అది కాళేశ్వరం నీళ్లు కాకపోతే అంతగిరి ఆడికెళ్ళి వచ్చింది అంటే జూటా మాటలు మాట్లాడుతూ అట్లా చెప్తావు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంపై పలు కీలక అంశాలను వివరించారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి. 2014లో ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి కీలక సవరణలు చేసిందని, గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రజలకు అందరికి కూడా మంచిది, రాష్ట్రానికి మంచిది, గ్రామాలకు మంచిది. రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తలేరు అదే మీరు ఇచ్చే వాటి ఇయ్యండిరయ్యా, మీ దగ్గర లేవు పైసలు, మీరు ఇచ్చే వాటి ఇవ్వండి, మేము ఇచ్చే వాట మేము ఇస్తాం, గుడ్డు పెట్టుకొని తిరిగిండ్రు. వాస్తవంగా ఈరోజు తెలంగాణ గ్రామాలు లేకుంటే రైతు కుటుంబాలను ఆదుకుందంటే కేవలం కేంద్ర ప్రభుత్వం వల్లనే. వాళ్ళన్నారు 2 లక్షలు రుణమాఫీ ఇస్తామని, ఇప్పటి వరకు 1 లక్ష కూడా చక్కగా ఇవ్వలేదు. కానీ మీరు లెక్క చేయండి, ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి యావరేజ్గా 1,03,000 కోట్లు మోడీ గారి నుంచి వస్తాయి. గాంధీ పేరు పెట్టుకొని గ్రామ పంచాయతీని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఏం హక్కున్నది? 600 పథకాలు వాళ్ళ కుటుంబ పేరు పెట్టుకొని ఏం హక్కున్నది? ఎందుకు పోరాడుతుండ్రు? ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం? 100 రోజులను 125 రోజులు చేయొద్దా? ఉపాధి హామీ పెంచొద్దా? ఎందుకు మీరు కొట్లాడేది? రాష్ట్రాలు తింటే ఇంత వాళ్ళ వాటా ఇవ్వద్దా? ఎందుకు పోరాటం? ఉపాధి హామీ అనేది. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రాజసాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీల్ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిర్మాతలు సవాల్ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని పిటిషన్ వేశారు. నిర్మాతల పిటిషన్లపై హైకోర్టు రేపు విచారించనుంది. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రాజసాబ్ మన శంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి కోసం అప్పీల్ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను నిర్మాతలు సవాల్ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని పిటిషన్ వేశారు. నిర్మాతల పిటిషన్లపై హైకోర్టు రేపు విచారించనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్నటువంటి చిత్రం రాజసాబ్ చిత్రంపై ఇప్పటికే అటు హైకోర్టుని చిత్ర నిర్మాతతో పాటు పలువురు మానశంకర వరప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 29వ తేదీన విడుదల కానున్నటువంటి రాజసాబ్ చిత్రానికి టికెట్ల ధరలు పెంచే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేయాలి. దీంతో పాటు స్పెషల్ షోలు నిర్వహించే విధంగా హైకోర్టు వేయాలి. ఎందుకంటే గతంలో సింగిల్ పెంచి టికెట్ ధరలు పెంచొద్దని చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చిత్ర నిర్మాతలతో పాటు శంకర వరప్రసాద్ మన శంకర వరప్రసాద్ గారు ఇద్దరు కూడా నిర్మాతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు విచారించాలని, అత్యవసరంగా విచారించాలి. ఎందుకంటే ఈ నెల 9వ తేదీనే చిత్రం ఓపెన్ కావస్తుంది కాబట్టి, ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ లోపు స్పెషల్ షోలకు, ఉదయం మార్నింగ్ షోలకు, స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వాలి. దీంతో పాటు టికెట్ ధరలు పెంచే విధంగా కోర్టు ఆదేశాలు జారీ. గతంలో ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ తీర్పును పై అప్పీల్ చేశారు కాబట్టి సింగిల్ బెంచ్ తీర్పును కొట్టివేసి
ఈ డివిజన్ బెంచ్ ఈ ఎట్లా అయినా టికెట్ ధరలను పెంచే విధంగా ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ప్రస్తుతమైతే చిత్ర నిర్మాతలు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి పరిశీలించి ఇప్పటికే హోంశాఖ కార్యదర్శి కూడా లేఖలు రాశాము. దాన్ని హోంశాఖకు సూచించాలంటూ కూడా చిత్ర నిర్మాతలు పిటిషన్ లో సూచించారు. ప్రస్తుతం ఈ పిటిషన్ పై విచారణకు అత్యవసర విచారణకు నిరాకరించింది. రేపు పిటిషన్ పై కూడా విచారిస్తామని కోర్టు రేపటికి వాయిదా వేసింది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సిఆర్డీఏ 57వ అథారిటీ సమావేశం జరిగింది. భేటీకి మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, సిఎస్ విజయానంద్, పురపాలక సిఆర్డీఏ, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ అంశాలపై సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో చర్చించారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో వీధి షూలో ఉన్న 112 ప్లాట్లకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలని అంగీకరించారు. రాజధానిలో భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్లను ఆ కుటుంబంలో మైనర్లైన అనాథలకు వర్తింపచేసేందుకు ఆమోదం తెలిపారు. రాజధాని ప్రాంతంలోని కృష్ణా నదీ తీరాన్ని మెరీనాగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలను అథారిటీ ఆమోదించింది. వాటర్ ఫ్రంట్, జెట్టీలు, టూరిజం, లీజర్ బోట్లు, ఫుడ్ ప్లాజాలు, ల్యాండ్స్కేప్ పనులను పీపీపీ విధానంలో చేపట్టేందుకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఏపీ సిఆర్డీఏలో 754 పోస్టుల రాటిఫికేషన్ కు ఆమోదం లభించింది. వాళ్ళకి అథారిటీ అండ్ కేబినెట్ అప్రూవ్ ఇచ్చిందో వాటిల్లో తీసుకొని తర్వాత వీలైన తొందరలో వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ ల్యాండ్ పుల్లింగ్ ఇవ్వడానికి ఇష్టమే అయితే మీరు ఇమీడియట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాకు డెవలప్ చేసి ఇవ్వండి, లేట్ చేయొద్దంటే నేను గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను. ఫస్ట్ 2 లైన్స్ ఫస్ట్ కంప్లీట్ చేస్తాం, ఎలక్ట్రికల్ లైన్స్ ఇచ్చేస్తే వాళ్ళు బిల్డింగ్లు అయినా కట్టుకోవచ్చు లేదా ప్లాట్లు వేరే పర్పస్ కైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తున్నామో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్, అండర్ గ్రౌండ్ కేబుల్స్, వాటర్ లైన్స్ ఇవన్నీ అయినందువల్ల టైం పడుతుంది. అలా కాకుండా డిజైన్ మాత్రం మొత్తం చేస్తాం. సీఎం చాలా క్లియర్గా ఇచ్చారు. ఈ 34,000 ఎకరాల్లో ఏదైతే డిజైన్ చేశారో అదే విధంగా 165 అడుగుల వెడల్పు రోడ్లు, 195 అడుగుల వెడల్పు రోడ్లు వీటికి ప్యారలల్ గానే ఉంటాయి. కంటిన్యూషన్ డిజైన్ అదే చేయండి. దాంట్లో మీరు అన్నట్టుగా 2 లైన్స్ వేసేస్తే 2 లైన్స్ ఇమీడియట్ గా వాళ్ళు యూటిలైజ్ చేసుకుంటారు. తర్వాత ఎక్స్పాన్షన్ చేయమన్నారు. దాని రైతు సోదరులు కూడా చెప్తే మీటింగ్ లో వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు. ఆ విధంగా ఫస్ట్ చేయటం జరుగుతుందని మరొకసారి తెలియజేస్తూ వడ్డమాను, పెద్దమరమి, హరిశ్చంద్రాపురం వీటిలో మొత్తంలో 9,097.56 ఎకరాలు పట్టా భూమి, 7.01 ఎకరా అసైన్ ఉంది. పల్నాడు జిల్లా తీసుకుంటే దాంట్లో 7,465 ఎకరాలు. రాయలసీమ సాగు రంగాన్ని జగన్ నాశనం చేశారన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రాజెక్టులు కొట్టుకుపోయేలా జగన్ చేశారని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు కింద వైసీపీ ఇసుక మాఫియా చేసిందని, జగన్ ధనదాహానికి అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిందన్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2019లో దిగిపోయేటువంటి సమయానికే అక్కడ 3,850 సామర్థ్యం కలిగినట్టు పంపులున్నాయి ఆంధ్రీనవాకు. నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3,850 క్యూసిక్లకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ పంపులను ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక్క పనిని కూడా ఎందుకు చేపట్టలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో హంద్రీ నివాకు సంబంధించి ఒక తట్ట మట్టి గాని, ఒక అరబస్తా సిమెంట్ గాని, ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖర్చు పెట్టకపోయావు. కనీసం నీ 5 సంవత్సరాల్లో హంద్రీ నివాకు ఉపయోగించుకునేటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి ఎందుకు? తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు చేసిన మోసం బహిర్గతమైందన్నారు వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి. రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదని మంత్రి చెప్పడం ఈ ప్రాంత ప్రజల్లో ఆందోళన కలిగిస్తోందన్నారు. చంద్రబాబుపై ఒత్తిడి చేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపివేయించారని రేవంత్ రెడ్డి చెప్పారని, గతంలో చంద్రబాబు మరో రకంగా చెప్పారన్నారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసం బయటికి రావటం బహిర్గతమైంది. ఈ 2 రోజుల నుంచి ఎంతో ఆందోళన చెందుతున్నారు. బట్ వాళ్ళ మనసులో లోపల దీన్ని క్యాన్సిల్ చేయనటువంటి ఉద్దేశం ఈ రోజు స్వయాన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి గారు
నిమ్మల రామానాయుడు గారు ఆమోద ముద్రేశారు చంద్రబాబు గారి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయన్నటువంటిది చాలా బాధాకరంతో కూడుకున్నటువంటిది. ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు అన్న వాదన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు చెప్పడం, రాయలసీమ ప్రాంతాలలో కానీ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళనతో పాటు కోపం కూడా వస్తూ ఉంది. ఒక ప్రాంతం పైన ద్వేషంతోనో లేకపోతే ఆలోచన లేని విధానమో ఈ నిర్ణయాలు తీసుకుంటూ మోసపూరితమైన కుట్రలు ఏ రకంగా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలను ఆలోచన చేయమంటున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వయాన ఇరిగేషన్ మంత్రి గారు అది అవసరం లేదు అని చెప్పారు. గౌరవ తెలంగాణ మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు లేని బావిలో దూకి పోలీసులు చావాలన్నారు. నెల్లూరు జిల్లా జైల్లో పిన్నెల్లి సోదరులను రోజా పరామర్శించారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. దేశంలో అట్టడుగు స్థాయిలో ఏపీ పోలీస్ శాఖ ఉందని, ఏపీ పోలీస్ వ్యవస్థను చూసి అందరూ నవ్వుతున్నారని రోజా అన్నారు. పోలీసులు ఖాకీ చొక్కా తీసేసి పసుపు చొక్కా వేసుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇంతకింత తిరిగిస్తామని హెచ్చరించారు రోజా. పోలీసు వ్యవస్థ ఎట్టుపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రాబోయే కాలంలో దీనికి 10 చేయమనా? పాలిటిక్స్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎవరైతే ఈరోజు తప్పుడు కేసులు పెట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మీద లోపల పెట్టి వేధిస్తున్నారో వాళ్ళకి సూటిగా చెప్తున్నాం, ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టకుండా ముందుకు వెళ్ళాం. కానీ ఈరోజు మీరు చేస్తున్నది చాలా తప్పు. దీనికి 10 మీరు అనుభవించడానికి రెడీగా ఉండండి అని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ సాహితీ ఇన్ఫ్రాటెక్ మనీ లాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 360 కోట్ల మోసం జరిగినట్లు నిర్ధారించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మించినట్లు గుర్తించారు. 800 కోట్లకు పైగా నిధులు వసూలు చేసి 216.91 కోట్ల నగదును విదేశాలకు మళ్లించినట్లు తెలిపారు. 169.15 కోట్ల ఆస్తులు అటాచ్ చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి